అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మీరు కనుక ఫ్రెషర్ అయితే మీరు సింపుల్గా ఫ్రీగా ఉన్న రిసోర్సెస్ని వాడుకుని ఏ విధంగా ఒక మంచి ఐటీ జాబ్ని క్రాక్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు కెరియర్లో గ్యాప్ ఉంటే కమెంట్ చేయండి, సెపరేట్ వీడియో రిలీజ్ చేస్తాను. ఓకే, సో ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో మీరు ఐదర్ పైథన్ 30 days ఛాలెంజ్ ఆర్ జావా 30 days ఛాలెంజ్ ఆర్ C++ 30 days ఛాలెంజ్ని ముందుగా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్ అనే ఈ 30 వీడియో సిరీస్ని ప్రతి వీడియోని బేసిక్గా క్వశ్చన్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్లో కూడా ఈజీ సొల్యూషన్ ఏంటి, ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ ఏంటి, దాన్ని ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాం అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ 30 వీడియోస్ నెక్స్ట్ ఏం చేయాలంటే చూస్ ఎనీ ప్లాట్ఫామ్, హ్యాకర్ ర్యాంక్ కానీ, హ్యాకర్ ఎర్త్ కానీ, కోడ్ షెఫ్ కానీ, కోడ్ ఫోర్సెస్ కానీ, కోడ్ స్టూడియో కానీ, ఎనీ ప్లాట్ఫామ్ ఈజ్ ఫైన్. ఏదో ఒక ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోండి అండ్ వాటిల్లో మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడి ఐదర్ C++ ఆర్ జావా ఆర్ పైథన్ని యూస్ చేసుకుంటూ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అట్లీస్ట్ ఒక 30-40 days ప్రాక్టీస్ చేయండి. డైలీ 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేసినా సరిపోతుంది. బట్ ఆ 2 క్వశ్చన్స్ని సిన్సియర్గా అటెంప్ట్ చేయండి. సిన్సియర్గా అంటే క్వశ్చన్ చదివాక ఆన్సర్ చూసేయకండి. మీరు కంప్లీట్గా 1 or 1.5 hours ట్రై చేశాక ఆన్సర్ రావట్లేదు అనుకుంటే అప్పుడు హింట్స్ చూసి అయినా రావట్లేదు అనుకుంటే ఫైనల్గా సొల్యూషన్ని చూడండి. అంతే తప్ప సొల్యూషన్ చూసి ఓకే ఈజీగానే ఉంది నాకు వచ్చు అని చెప్పి ముందుకు వెళ్ళకండి. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, సో ఆ విధంగా మీరు 40 days 50 days ఆ విధంగా బేసిక్గా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కేవలం క్వశ్చన్స్ని రోజంతా ప్రాక్టీస్ చేయరు కదా, మీరు 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ 2 questions ఆర్ ఫైన్ టూ. కాబట్టి ఆ 2 questions per day సాల్వ్ చేశాక సైమల్టేనియస్గా సిఎస్ ఫండమెంటల్స్ని స్టార్ట్ చేయండి. సో మీరు సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయినా కాకపోయినా, మీరు మెకానికల్ అయినా, మీరు ఈసీఈ అయినా, మీ త్రిబుల్ అయినా, ఏరోస్పేస్ అయినా, సివిల్ అయినా, ఏ బ్రాంచ్ అయినా మీకు ఐటీ జాబ్ కావాలి అంటే మీరు సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. దాంట్లో 3 ఉంటాయి: ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ డిబిఎంఎస్. సో వీటిల్లో దీంట్లో 10 వీడియోసు, దీంట్లో 10 వీడియోసు అండ్ దీంట్లో 9 వీడియోస్ ఉంటాయి. అలాంగ్ విత్ దాట్ మీకు డిబిఎంఎస్లో భాగంగా ఐదర్ మీరు రిలేషనల్ ఆర్ నాన్ రిలేషనల్ సిరీస్ని ఆర్ బేసిక్గా క్వెరీ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. సో దానికోసం మీకు ఒకవేళ యు వాంట్ రిలేషనల్ అనుకుంటే ఆల్రెడీ మన దగ్గర SQL ఇన్ తెలుగు అని చెప్పి 3 part సిరీస్ ఉంది. యూ కెన్ వాచ్ దాట్. లేదు నాన్ రిలేషనల్ కావాలి అంటే అగైన్ మన దగ్గర MongoDBది సిరీస్ ఉంది. యూ కెన్ వాచ్ దిస్ యాజ్ వెల్. ఓకే, సో ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఆఫ్టర్ 40 days, ఓకే, సో బేసిక్గా ఇది కానీ 30 days ఛాలెంజ్ అయినప్పటికీ మీరు బేసిక్గా సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యి ఉంది కాబట్టి ఇవాళ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ అసైన్మెంట్స్ అండ్ నోట్స్ కూడా కవర్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తే ఒక 10-15 daysలో కంప్లీట్ చేయొచ్చు. 2 videos per day, మోర్ దాన్ ఇనఫ్, ఈజీ కదా. సో ఆ విధంగా దీనికి ఒక 15 రోజులు, ఓకే, అండ్ బేసిక్గా 40 days ఫర్ ప్రాక్టీసింగ్ అండ్ సైమల్టేనియస్లీ లెర్నింగ్ సిఎస్ ఫండమెంటల్స్. సో 40 + 15 అంతా 40 + 10 50 + 5 55 days ఇక్కడ అయ్యింది. సో ఈ 55 days అంటే అరౌండ్ 2 months బాగా ప్రిపేర్ అవుతే మీరు డెఫినెట్లీ ఐటీ జాబ్స్ని క్రాక్ చేసే ఒక మంచి లెవెల్కి వెళ్తారు. ఆ తర్వాత ఏం చేయాలి? ఇక్కడితో అయిపోయిందా అంటే అవ్వలేదు. బేసిక్గా రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అగైన్ రెజ్యూమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోకూడదు, ప్లస్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆల్రెడీ క్రియేట్ చేసిన రెజ్యూమ్స్ మీద రివ్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, సో యూ కెన్ వాచ్ దాట్ యాజ్ వెల్. ఓకే, సో అదంతా నువ్వన్నా ఓన్లీ వంశీ భవాని ఛానల్ని ప్రమోట్ చేస్తున్నావంటే ప్రమోషన్ కాదండి, ఉన్నది చెప్తున్నాను. సో మీలో చాలామందికి బేసిక్గా మీరందరూ సబ్స్క్రైబర్సే, యు ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వంశీ భవాని ఫ్యామిలీ.
బట్ సరిగ్గా వంశీ భవాని వాడుకోవడం రావట్లేదు. సరిగ్గా వాడుకోండి. సరిగ్గా వాడుకుంటే కేవలం ఈ ఫ్రీ రిసోర్సెస్ వాడుకునే ఫ్రెషర్ అయితే, అగైన్ గ్యాప్ ఉంటే సినారియో డిఫరెంట్, ఐ టాక్ అబౌట్ దాట్ ఇన్ సెపరేట్ వీడియో. బట్ ఫ్రెషర్ అయితే కాలేజ్లో జస్ట్ పాస్అవుట్ అయ్యారు ఆర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు అనుకుంటే డెఫినెట్లీ ఫ్రీగా నేర్చుకోవచ్చు. యూ కెన్ క్రాక్ ఇట్ ఆఫ్ క్యాంపస్ కూడా. ఓకే, సో ఆ విధంగా ముందుకెళ్ళండి. ఓకే, సో ప్రిపేర్ చేయండి, రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. రెజ్యూమ్ ప్రిపేర్ చేశాక జస్ట్ గో హెడ్ అండ్ స్టార్ట్ అప్లయింగ్. ఓకే, సో అప్లై చేసిన వెంటనే డెఫినెట్లీ మీకు కాల్ బ్యాక్ వచ్చేస్తుందా, వెంటనే మీకు బేసిక్గా ఏమంటారు ఇంటర్వ్యూ కాల్ వచ్చేస్తుందా అంటే రాదు. సో అప్లై చేస్తూ ఉండండి. ఓకే, అప్లై చేస్తూ ఉన్నప్పుడు సైమల్టేనియస్గా మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉందో పైథన్, జావా, C++ ఆర్ మన CS ఫండమెంటల్స్, వీటిని బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ని మొదలు పెట్టండి. ఓకే, ఆబ్వియస్లీ ప్రస్తుతానికి ఇంకా వంశీ భవన్ ఛానల్లో ప్రాజెక్ట్స్ ఏమీ లేవు, బట్ నెక్స్ట్ మంత్లో, ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ ద మంత్ ఆఫ్ జూలైలో వీ విల్ బ్రింగ్ అ ప్రాజెక్ట్ సిరీస్ ఆల్సో. సో మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోగలిగే ప్రాజెక్ట్స్ని కూడా సిరీస్గా తేబోతున్నాను. సో మీరు అప్పటిదాకా ఆగినా ఓకే, ఆర్ సొంతంగా ట్రై చేసినా ఓకే. సో బేసిక్గా రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్కి కూడా వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఇంటర్న్షిప్ ఆల్రెడీ చేసుంటే ప్రాజెక్ట్స్కి అంత వాల్యూ ఉండదు, బట్ ఇంటర్న్షిప్ చేయకపోతే డెఫినెట్లీ ప్రాజెక్ట్స్ విల్ యాడ్ టు ఇట్. మీకు సర్టిఫికేషన్స్, ఫ్రీ సర్టిఫికేట్ కోర్సులు, ఆ సర్టిఫికెట్లు అవి ఏం పనికిరావు. దానికంటే ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్సే బాగా పనికొస్తాయి. సో అకార్డింగ్లీ ట్రై ఫర్ ఇట్. అన్నా నువ్వు ఇంటర్న్షిప్ చెప్పావు కదా అని చెప్పి బేసిక్గా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టేసి ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వకండి. అటువంటి ఇంటర్న్షిప్స్కి అగైన్ వాల్యూ ఉండదు, బికాస్ మీరు అక్కడ డబ్బులు పే చేసి పని చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? మీరు డబ్బులు ఇచ్చి పని చేస్తున్నాము అని చెప్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. మీరు పని చేస్తే డబ్బులు మీకు ఇవ్వాలి, పని చేస్తుంది మీరు. సో మీరు డబ్బులు ఇచ్చి పని చేసి సర్టిఫికేట్ ఇచ్చుకోకండి, ఎటువంటి పనికి రాదు అది. ఓకే, సో ఈ విధంగా అర్థం చేసుకోండి. ఇంటర్న్షిప్ వస్తే గుడ్, చేయండి, గెట్ ద సర్టిఫికేట్. ఇంటర్న్షిప్ రాకపోతే బలవంతంగా డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రాజెక్టులు చేయండి, సరిపోతుంది. గాట్ ఇట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రోడ్ మ్యాప్. అండ్ కమింగ్ టు ద అసైన్మెంట్ క్వశ్చన్స్ ఫర్ యెస్టర్డేస్ వీడియో. సో నిన్నటి వీడియోలో అసైన్మెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ కేటగిరీ ఆఫ్ కంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్స్ యూజెస్ లాక్స్? ఇట్ ఈస్ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్. ఆ తర్వాత ఇన్ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ వాట్ ఆర్ ది టూ మోడ్స్? ఎక్స్క్లూజివ్ అండ్ షేర్డ్, రైట్ అండ్ రీడ్. ఆ తర్వాత ఇన్ ద టూ ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్ విచ్ ఫేజ్ అలౌస్ ట్రాన్సాక్షన్స్ టు ఆబ్టైన్ లాక్స్? ఆబ్టైన్ చేయడానికి గ్రోయింగ్, బేసిక్గా రిలీజ్ చేయడానికి షరింకింగ్. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ has obtained dashed lock cannot read. If a transaction has obtained a dashed lock, it can read but cannot write. Shared lock, correct? ఆ తర్వాత డాష్ లాక్, ఇట్ కెన్ బోత్ రీడ్ అండ్ రైట్. ఎస్, ఎక్స్క్లూజివ్ మోడ్లో ఉన్న లాక్. ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్ క్యాన్ ప్రొసీడ్ ఓన్లీ ఆఫ్టర్ కంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ గ్రాంట్స్ ఇట్. అంతే కదా, మీరు అడిగిన వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చే వరకు మీ దగ్గర లాక్ ఉన్నట్టు కాదు. ఓకే, ఆ తర్వాత ఓకే, ప్రోటోకాల్ ఇండికేట్స్ ట్రాన్సాక్షన్ లాకింగ్ ప్రోటోకాల్. ఆ తర్వాత టూ ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేసెస్? మోర్ దెన్ వన్, అంటే ఆబ్వియస్లీ గ్రోయింగ్ అండ్ షరింకింగ్ కాబట్టి మోర్ దెన్ వన్ ఆఫ్ ద మెన్షన్డ్. నోట్స్ ఫర్ ద కంకరెన్సీ కంట్రోల్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా ఇవాళతో సక్సెస్ఫుల్గా మన CS ఫండమెంటల్ సిరీస్ని కూడా కంప్లీట్ చేసాం. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్, లెర్న్డ్ ఇట్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.